కిట్టయ్యకు పుట్టిన కొద్ది రోజులకు జబ్బు చేసి వాళ్ల అమ్మ హఠాత్తుగా చనిపోయింది. ఆ తర్వాత తండ్రి జనార్దన్ రావు కొడుకుని ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ రాత్రుళ్ళు నిద్రలో అమ్మ అమ్మ అంటూ ఏడ్చేవాడు. ఒకవైపు భార్య పోయిన దుఃఖం, ఇంకోవైపు కొడుకు బాధ చూసి తండ్రి తిండి తిప్పలు మాని పనికి కూడా వెళ్లడం లేదు. నాయన జనార్దన్ రావు, మనం దేవుళ్ళం కాదయ్యా, మనుషులం. దేవుడు ప్రజలను పుట్టించి ఆనందాన్నిచ్చినట్టే ఇచ్చి మళ్లీ తన వద్దకు తీసుకుంటాడు. అందుకని కొంచెం మనసు పెట్టి ఆలోచించు. భార్య చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది తల్లి ఎటుపోయిందో తెలియక అయోమయంలో పడ్డ పిల్లవాడి కష్టం చాలా పెద్దది. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది కిట్టయ్య గురించి. నీకు భార్య అవసరం లేకపోయినా బిడ్డ ఆలనా పాలనా చూసుకోవడానికి ఒక అమ్మ కావాలి. అందుకని ఎవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. మొన్న మధ్య గుడికి పందెళ్లపల్లి నుంచి జానికోటి దంపతులు వచ్చారు. వారి అమ్మాయి పేరు కాంతమ్మ. పాపం తనకు కూడా పెళ్లి చేసుకున్న 2వ ఏటనే భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడట. నువ్వు సరేనంటే ఈసారి వారు గుడికొచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నా మాట విని పెళ్లి చేసుకో. అబ్బాయి ఆలనా పాలనా చూసుకుంటుంది, నీకు ఒక తోడు ఉంటుంది, అమ్మాయికి ఒక తోడు దొరుకుతుంది. నా మాటిను నాయనా. అలా అందరూ మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పడంతో జనార్దన్ ఆలోచనలో పడ్డాడు. తనకు తన భార్య అంటే ప్రాణం. ఆమెకు బదులు ఇంకెవరిని భార్యగా ఊహించుకోలేడు. కాని ఇప్పుడు బిడ్డకు తల్లి కావాలి. ఏం చేయాలి అనుకుంటూ తెల్లవార్లు ఆలోచించి చివరకు 2వ పెళ్లికి సిద్ధమైనాడు. ఒక మంచి ముహూర్తంలో జనార్దన్ కాంతమ్మకు గుడిలో వివాహమైంది. చూడు కాంతమ్మ, నిన్ను నమ్మి బిడ్డను నీ చేతిలో పెడుతున్నా. పిన్నతల్లిలా కాకుండా కన్నతల్లిలా చూసుకో. అలాగే ఇక నుంచి ఈ ఇల్లు నీది. నేను పల్లెత్తు మాట అనను. సంపాదించిన డబ్బులు నీ చేతిలో పెడతా. నువ్వేం పెడితే అది తింటాను. కాని కిట్టయ్యకు తల్లి లేని లోటు మాత్రం తెలియని మాకు. ఏమండి, నేను మట్టిలో పుట్టాను, మట్టిలో పెరిగాను. గంజి నీళ్లు పోసి మా అమ్మ పెంచింది. నువ్వేం భయపడకయ్యా. నాకు ఇప్పటి నుంచి నువ్వు బాబు తప్ప ఇంకో ప్రపంచం లేదయ్యా. మీరే నా సర్వస్వం. అలా భార్య కాంతమ్మ చెప్పేసరికి జనార్దన్ మనసు కుదుట పడ్డది. ఆ ధైర్యంతోనే బిడ్డ బాధ్యతలు అప్పచెప్పి తాను పొలానికి వెళ్లిపోయేవాడు. కాంతమ్మ నిజంగానే కిట్టయ్యని ఎంతో ప్రేమగా చూసుకునేది. అలా రోజులు వేగంగా గడిచాయి. ఇప్పుడు కిట్టయ్య పెరిగి పెద్దవాడయ్యాడు. రోజు తండ్రితో పాటు పొలానికి వెళ్లేవాడు. అయితే అతడికి స్వతహాగా వచ్చాయో లేక అదృష్టమో తెలియదు గాని కిట్టయ్యకు మంచి బుద్ధులు వచ్చాయి. కష్టాల్లో ఉన్నవారిని చూస్తే తట్టుకోలేడు. తనకు తోచిన సహాయం చేసేవాడు. అవా లే, ఒక ముద్దన్నం తిను, నేను తినిపిస్తాను పట్టు. నీది ఏ ఊరో, ఎక్కడ పుట్టావో, చివరకు ఈ ఊరు వచ్చి అడుక్కుంటున్నావు. ఇక నుంచి నేను మా ఇంటి నుంచి అన్నం తెస్తాలే. ఇక ఎవరినీ అడుక్కోవాల్సిన పని లేదు. పట్టు, ఇంకో ముద్ద తిను. పాపం ఆ వృద్ధురాలు ఎక్కడి నుంచో వచ్చి ఆ ఊళ్ళో ఇంటింటికి తిరిగి రాత్రులు ఊరి బయట చెట్టు కింద పడుకునేది. కిట్టయ్య ఆమెను చూసినప్పుడల్లా ఎంతో బాధపడేవాడు. అందుకోసం ఇంటి నుండి ఆ వృద్ధురాలు ఉండే ఊరి బయట చెట్టు వద్దకు వెళ్లి అన్నం పెట్టి వచ్చేవాడు. అయితే ఇలా తాను ఎంతో కష్టపడి వండిన వేడివేడి అన్నం అడుక్కునే వాళ్లకు పెట్టడం కాంతమ్మకు నచ్చేది కాదు. భర్త పొలానికి పోయాక కిట్టయ్యతో ఈ విషయంపై చాలాసార్లు చెప్పి హెచ్చరించింది. కాని అతడు పట్టించుకునేవాడు కాదు. ఎందుకమ్మా ఆ ముసలి అవ్వ మీద అంత కోపం? పాపం దిక్కు మొక్కు లేక మన ఊరు వచ్చింది. ఈ వయసులో ఇంటింటికి తిరిగి అడుక్కుంటున్నా ఎవరూ పట్టెడు అన్నం పెట్టడం లేదు. ఏదో మనకున్న దాంట్లో అవ్వకు పెడితే తప్పేముంది? పెడతావు నాయనా, ఎందుకు పెట్టవు? మన ఇల్లు ధర్మసత్రం కదా. మీ నాన్న సంపాదించింది తెస్తున్నాడు కదా. నేను రెక్కలు ముక్కలు చేసుకుని వేడివేడి అన్నం వండుతున్నాను. నువ్వు అది తీసుకుపోయి వీధులెమ్మటి అడుక్కునే వాళ్లకు పెడుతున్నావు. ఇదిగో కిట్టయ్య, నువ్వు రేపటి నుంచి ఇంట్లో అన్నం బయటకు తీయడానికి వీల్లేదు. అలా పినతల్లి హెచ్చరించినా పట్టించుకోకుండా మళ్లీ ఎప్పటిలాగానే అన్నం కూర వండగానే ఒక డబ్బాలో అన్నం కూర పట్టుకుని తీసుకువెళ్లి ఆ ముసలి అవ్వకు పెట్టేవాడు. కాంతమ్మకు తన మాట లెక్క చేయని కిట్టు మీద తండ్రికి చాడీలు చెప్పి
ఇంట్లో అతడు ఉండటానికి వీల్లేదని, అలా కాని పక్షంలో నేను బయటకు వెళ్లిపోతానని చెప్పి బెదిరించింది. కాంతమ్మ, ఎంతకాలం వాడిని పెంచి పెద్ద చేశావు. ఇప్పుడు వాడికి ఎవరి లక్షణాలు వచ్చాయో ఏమో. ఎప్పుడూ నలుగురు బాగుండాలని కోరుకుంటున్నాడు. కాంతమ్మ, మనకు 4 ఎకరాల పొలం ఉంది. ఆ దేవుడి దయ వల్ల మంచి పంట పండుతుంది. మనకున్నది వాడొక్కడే. పోని వాడికి నచ్చినట్టే ఉండని. ఇంత చిన్న విషయానికి గొడవ చేసి రచ్చ చేయి మాకు. అబ్బాయి వచ్చే సమయం అయింది. వాడు వింటే బాధపడతాడు. నువ్వు లోపలికెళ్ళు. అలా జనార్దన్ భార్యకు చెప్పాడు. అయితే ఆమెకు భర్త మీద కూడా కోపం వచ్చింది. కొడుకుని దారిలో పెట్టలేదని, అసమర్థుడని అతడిని తిట్టి కోపంగా ఇంట్లోకి వెళ్లిపోయింది. ఆ రోజు ఇంటికొచ్చిన కిట్టయ్యను దురుసుగా తిట్టి, నువ్వు నా మాట వినకపోతే నేను అన్నం వండను, నువ్వు ఇంట్లోంచి వెళ్లిపోని తిట్టింది. ఇప్పుడేం చెయ్యాలో అర్థం కాక చిరాకుగా బయటకు వెళ్లిపోయాడు. యారా కిట్టయ్య, బోధి నెల యాడిపోతున్నారా? పైన చూసిన ఎండ ఎట్టుందో. ఇంట్లో ఉన్న వాళ్ళకే ఒబ్బతో ఊపిరాటం లేదు. ఇవాళటప్పుడు బయటికి రాకూడదురా. అయినా ఏందిరా కిట్టయ్య, మొహంతో ఎర్రగైంది, కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. ఏమైందిరా? మీ అయితో ఏమైనా గొడవ అయిందా ఏంది? లేదు బాబాయ్, నేను మన ఊళ్ళో అడుక్కుని తినే అవ్వ ఉందిగా, అదే ఊరు బయట చెట్టు కింద ఉంటది. ఆ అవ్వకు రోజు మా ఇంట్లో నుంచి అన్నం తీసుకుపోయి పెడుతున్నా. ఇదేమో మా అమ్మకు నచ్చటం లేదు. రోజు అమ్మ నాన్న గొడవ పెట్టుకుంటున్నారు. అమ్మేమో నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటుంది. ఏం చేయాలో తెలియటం లేదు బాబాయ్. ఏంటే, ఊళ్ళో అడుక్కునే కనకమ్మకు ఊరు బయట తనకు పోయి బో పెట్టి వస్తున్నావా? ఇది మీ అమ్మకి ఎట్టడం లేదా? ఇది బాగానే ఉందిగా. పక్కమట మడుచులు చచ్చిపోతున్నా ఎవరు పట్టించుకోరు. అట్లాంటిది నువ్వు బో పెట్టి ఆకలి తీస్తున్నావు అంటే నువ్వు నిజంగా గొప్పడిరా కిట్టయ్య. ఎన్నాళ్ళు నిన్ను చూసి ఒట్టి పోరబోకుడు అనుకున్నా కానీ, అమ్మో నువ్వు దేవుడిరా. నీకు దండం పెట్టాలనుంది కానీ అది నీకు మంచిది కాదు నాయన. ఓ అప్పుడే పొద్దెక్కిందిగా. రెక్కటే నీతో పెట్టుకోవటం నాకు కాదు కానీ నేను పోతాను, నాకు పని ఉంది. అమ్మో ఈ ఎండ మండిపోతుంది. ఎన్ని నీళ్ళు తాగినా ఉట్టిగా పోతున్నాయి. ఇదే ఎండో ఏందో, జనాలందరం మాడి మసిపోయేటట్టున్నారుగా. అతడలా చెప్పి వెళ్లిపోయాడు. కిట్టయ్య కూడా ఏం చేయాలి, అవ్వకి అన్నం పెట్టాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో కాంతమ్మ రకరకాలుగా ఆలోచించి ఇంట్లో తన మాటకు లెక్కలేదు. తండ్రి కొడుకులకి వండి పెట్టింది కాక దిక్కు మొక్కులేని అడుక్కునే వాళ్లకు కూడా వండాల్సి వస్తుంది. అసలు దీనికంతా కారణం ఈ దిక్కులేని ముసలమ్మ. ఎలాగైనా కిట్టయ్య ఆమెకు అన్నం పెట్టనివ్వకుండా చేసి తన పంతం నెగ్గించుకోవాలని ఆలోచిస్తుంది. అదే సమయంలో ఊరి బయట చెట్టు కింద అవ్వ కిట్టయ్యతో, నాయనా, రోజూ ఇంత దూరం వచ్చి నా కోసం అన్నం తేవడం ఎందుకు? వద్దులే, ఎలాగోలా ఊళ్ళో 4 ముద్దలు అడుక్కుని తింటానులే అన్నది. అయ్యో, ఎందుకవ్వా అలా మాట్లాడుతున్నావు? నీకు పెట్టే పిడికడ ముద్దతో బంగ్లాలు కడతానా ఏంటి? ఏం వద్దులే అవ్వా, ఉండు, నేను ఇంటికి వెళ్ళి అన్నం తెస్తాను. అలా కిట్టయ్య అవ్వకు చెప్పి అన్నం తేవడం కోసం ఇంటికి బయలుదేరాడు. కొంత దూరం వచ్చేసరికి ఉన్నట్టుండి మబ్బులు పట్టి వర్షం కురవసాగింది. కిట్టయ్య గబగబా దగ్గరలో ఉన్న చెట్టు కిందకు వెళ్ళాడు. వర్షం పడుతూనే ఉంది. ఇప్పట్లో తగ్గే సూచన కనిపించడం లేదు. అలా 2 గంటల వరకు వర్షం పడి తగ్గిపోయింది. అవ్వా, ఇదిగో అన్నం తిను. ఇందాక వర్షం వచ్చిందిగా, అప్పుడు మధ్యలో ఆగిపోయా, అందుకే ఆలస్యమైంది. ఇదిగో ఇంకో ముద్ద తిను, మళ్ళీ రేపు వస్తాలే. అలా కిట్టయ్య ఇంటికి బయలుదేరాడు. దారి అంతా వర్షపు నీటికి తడిసిపోయింది. తల పైకెత్తి ఆకాశం వంక చూశాడు. మళ్లీ మబ్బులు కమ్ముతున్నాయి. అక్కడే ఆగిపోయి ఆలోచించాడు. అయ్యో, మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. ఇంట్లో ఉంటేనే వర్షం వచ్చినప్పుడు చలికి తట్టుకోలేము. ఈ రాత్రికి అవ్వ చెట్టు కింద వర్షంలో ఎలా ఉంటుందో ఏమో. ఏం చేయాలి? అవ్వని ఈ రోజుకు మా ఇంటికి తీసుకుపోతే, ఓ అమ్మో, ఇప్పటికే అన్నం పెడుతున్నానని అమ్మ గొడవ పెడుతుంది. ఇప్పుడు అవ్వని ఇంటికి తీసుకుపోతే ఊరుకుంటుందా? ఇప్పుడు ఏం చేయాలి? పాపం అవ్వ ఒక్కతే వర్షంలో ఎలా ఉంటుందో ఏమో. అలా కిట్టయ్య అవ్వ గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో అర్థం కాక చివరకు ఒక నిర్ణయం తీసుకుని అవ్వను ఇంటికి తీసుకుపోయాడు. అసలు అన్నం పెట్టడమే ఇష్టం లేని కాంతమ్మ వృద్ధురాలిని ఇంట్లోకి తీసుకొచ్చేసరికి గుండె పగిలినట్టయింది. కోపంతో రగిలిపోయింది. అమ్మా, అవ్వకు అన్నం పెట్టడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ బయట వర్షం పడుతుంది. చెట్టు కింద ఒంటరిగా వర్షంలో ఉన్న వృద్ధురాలను చూడలేక ఇంటికి తీసుకువచ్చాను. ఈ ఒక్క పూటక మన ఇంట్లో ఉంచుకుందామమ్మా. అవ్వను ఏమన్నా మాకు, నేను కింద పడుకుంటాను, అవ్వ నా మంచం మీద పడుకుంటుందిలే.
ఇంటికి తెచ్చిన దానికే కోపంతో రగిలిపోతున్న కాంతమ్మ ఇప్పుడు దర్జాగా మంచం మీద పడుకుంటుంది అనేసరికి కాంతమ్మ కోపం తారాస్థాయికి చేరింది. ఒక పథకం ఆలోచించి ఎరువుల బస్తాల దగ్గర ఉన్న పురుగుల మందు డబ్బా తీసుకుని రహస్యంగా దాచిపెట్టింది. వెంటనే వంటగదికి వెళ్లి 2 గిన్నెలో బియ్యం కడిగి 2 గిన్నెలో అన్నం వండింది. అవ్వా, నీకు సంగతి తెలుసా? మా అమ్మ కూరలు బాగా చేస్తుంది. నువ్వు రోజు తినేవి మా అమ్మ చేసిందే. అమ్మా, అన్నం అయిపోయిందా? త్వరగా పెట్టు, ఆకలిగా ఉంది. పాపం అవ్వకి ఎంత ఆకలిగా ఉందో ఏమో. అమ్మా, నాన్న ఇంకా పొలం దగ్గర నుంచి రాలేదా? అవునవ్వా, ఈ రోజు నీకు మంచి కూరలతో పెడతాగా, తృప్తిగా తిను. మళ్ళీ ముందు ముందు తినగలవో లేదో. అలా చెప్పి లోపలికి వెళ్లి వంటగది తలుపులు వేసింది. ముందే పథకం ప్రకారం దాచి ఉంచిన పురుగుల మందు అవ్వకు పెట్టి అన్నం గిన్నెలో పోసింది. ఆ విషం కలిపిన గిన్నెను కింద పెట్టింది. తాము తినే అన్నం గిన్నె పైన పెట్టింది. ఇంతలో భర్త పొలం నుంచి వచ్చాడు. ఏమేం కాంతం, పొద్దుదాకా పొలంలో పనిచేసి ఒళ్ళంతా ఊనమైంది. నిలబట్టానికి కూడా ఓపిక లేదే. త్వరగా కాళ్ళు కడుక్కోటానికి గాబు కడ బకెట్ తీసుకురాపో. భర్త మాటలు విన్న కాంతమ్మ తెస్తున్నానండి అంటూ ఇంటికి వెనుకకు వెళ్ళింది. అమ్మా, త్వరగా అన్నం తీసుకురా. అమ్మా, అమ్మా, ఇంట్లో ఉన్నావా? అవ్వా, నేను లోపలికి వెళ్ళి అన్నం తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. అలా అవ్వకు చెప్పి కిట్టయ్య వంటగదిలోకి వెళ్ళాడు. పైన ఉన్న అన్నం గిన్నెను తీసుకుని కింద ఇంకో గిన్నె ఉండటం చూసి దాని మీద పెట్టి అవ్వ దగ్గరకు వచ్చాడు. అవ్వా, ఇదిగో అన్నం. ఈ రోజు మా అమ్మ టమాటా పప్పు చేసింది, తిను, చాలా రుచిగా ఉంటుంది. అలా కిట్టయ్య అవ్వకు అన్నం పెట్టాడు. ఆ పేదరాలు తృప్తిగా అన్నం తింటుంది. అయితే ఇంతలో ఇంటి వెనుక నుంచి వంటగదిలోకి వచ్చిన కాంతమ్మ కింద విషం కలిపిన అన్నం గిన్నె కనపడకపోయేసరికి కంగారు పడి ముందు గదిలోకి వచ్చి చూసింది. వృద్ధురాలు తృప్తిగా అన్నం తింటుంది. అమ్మయ్య, ఈ ముసలిదాని పీడ విరిగిపోయిందనుకుంటూ అనుమానం రాకుండా వంటగదిలో పైన పెట్టిన విషం కలిపిన అన్నం గిన్నెలో అన్నం పెట్టుకుని అవ్వ దగ్గరకు వచ్చింది. అవ్వ, ఇదిగో పొద్దున అన్నం మిగిలితే వృధా అవుతుందని నేను తింటున్నా. నువ్వు వేడివేడి అన్నం తిను, తృప్తిగా తిను, ఇంకో 4 ముద్దలు తిను. కాంతమ్మ అలా అంటూ విషం కలిపిన అన్నం 2 ముద్దలు తిన్నదో లేదో నోటి వెంట నురగలు కక్కుకుంటూ పడిపోయింది. హఠాత్తుగా తల్లి అలా నురగలు కక్కుకుంటూ పడిపోయేసరికి కిట్టయ్య ఆందోళన చెంది తండ్రిని పిలిచాడు. అందరూ కలిసి కాంతమ్మను ఆసుపత్రిలో చేర్పించారు. నాయనా కిట్టయ్య, నన్ను క్షమించురా. నువ్వు అవ్వకు అన్నం పెడుతున్నావని, అవ్వను చంపుదామని అన్నంలో విషం కలిపాను. కాని దేవుడు నా నీచ ఆలోచన తెలుసుకుని నాకు తగిన బుద్ధి చెప్పాడు. ఇంకా నయం, ఇంకో 2 ముద్దలు తింటే ఈ పాటికి వల్లకాట్లో ఉండేదాన్ని. అమ్మా, ఇక నుంచి నువ్వు నా కన్న తల్లివి. నువ్వు మా ఇంట్లోనే ఉండు. నీకే లోటు రాకుండా చూసుకుంటాను.